ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిద్దరూ సంతోషంగా ఉండాలనే రాజేశ్వరి విలాస్ని రుద్రకి ఎక్కువ శాతం చెందేలాగా రాయించాను. మీ భవిష్యత్తు బావుండాలనే రాజేశ్వరి విలాస్ సమస్య కాకుండా చెయ్యాలనుకున్నాను. కానీ ఇంకా మీ మధ్య సమస్యలు రగులుతూనే ఉన్నాయి. మీ మధ్య దూరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సమస్యకి పరిష్కారమే లేదా? చూడండి యశోదాదేవి గారు, నిజానికి మీరు ఈ ఇద్దరి మంచి కోరుకునేవారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది యుద్ధం. ఈశ్వరి ఆశలు ఆశయాలు అణగదొక్కేలా ఉన్నాయి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. పెద్దవారు, మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు. చూడమ్మా, భర్త మాటకి భార్య తలాడించేలా ఉంటేనే సంసారం అవుతుందా? భార్య మాటని భర్త గౌరవించకపోయినా పర్వాలేదా? అలా అని నేను అనడం లేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలనేదే నా తపనంతా. కానీ నువ్వు చేసేదంతా నీ కొడుకుని గెలిపించుకోవడానికి చేస్తున్నావు. నీ కోడలికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నావు. మా అత్తయ్యగారు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు వదినా. ఈశ్వరి ఎప్పుడు భర్తని ఎదిరించాలని అనుకోలేదు. కాని తన ఆశయానికి కొంచెం ఆసరాగా ఉండాలని ఆశపడింది. కాని మీరు ఈశ్వరి మనసుని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. అత్తయ్యగారు, అసలు ఈ మాటలెందుకు? భర్త మాటని గౌరవించాల్సిన బాధ్యత ఈశ్వరి మీద ఉంది. భర్తకి అవమానం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. అయినా తనకి ఇష్టం వచ్చినట్టే తను నడుచుకుంటుంది. తనకి మీరంతా వంత పాడడం జరుగుతుంది. కానివ్వండి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈశ్వరి ఎంత ప్రయత్నించినా రేపు జరిగే ఫైనల్ పోటీలో గెలిచేది నేనే. రుద్ర, నేనే గెలవడం జరుగుతుంది. అమ్మా ఈశ్వరి, రుద్ర బెదిరింపులకి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రసాదాలు చేయడంలో నిన్ను మించిన వారు లేరు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. భగవంతుడా, ఈశ్వరిని రుద్రని కలపాలని, వాళ్ల మధ్య సఖ్యత పెంచాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ పనికి రాకుండా పోయినట్టేనా? నా ప్రార్థనలన్నీ వృధాగా మిగిలిపోయినట్లేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.